ఇంజనీర్ అయిదాం అనుకున్న వాళ్ళు ఇటు సైడ్ కాంపిటేటివ్ సైడ్ రావడానికి కారణం ఏమి? అంటే నెంబర్ ఆఫ్ యూపీఎస్సీ ఆస్పిరెంట్ అచీవ్ చేసిన దాంట్లో ఈ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళే ఎక్కువ పర్సంటేజ్తో ఉన్నారు. టాపర్ ఇంటర్ బీటెక్ కూడా మంచిగా రాణిస్తున్నావు కదా. ఇద్దరు మా జూనియర్ ఫ్రెండ్స్ వర్క్ చేస్తున్నారు బిగ్ బజార్లో, ఎంపీఎం మాల్ అబిట్స్లో. అందులో ప్లాస్టిక్ బకెట్ల నేను అది ఏది మన వర్కర్గా అలా స్టార్ట్ చేశాను 8,000కి. అంటే మరి యూపీఎస్సీ నెక్స్ట్ మళ్ళీ ఇటు స్టేట్ సర్వీసెస్ సైడ్ షిఫ్ట్ కావడానికి రీజన్ ఏమి? సో మా అమ్మ కూడా చెప్పేది కొంచెం చూసుకో, ఏదైనా వర్క్ చూసుకో, ట్యూషన్స్ లాంటివి చెప్పుకోవాలి. ట్యూషన్ కూడా వెతుక్కున్నాను, 1 month చెప్పాను ట్యూషన్. సిక్స్ టు 10 5 years నడుచుకుంటా 4 kilometers డైలీ నడుచుకుంటూ మళ్ళీ 4 kilometers డైలీ నడుచుకుంటూ వచ్చేటోళ్ళు. ఓకే, అలా 5 years చేశాను. ఓకే. ఫస్ట్ ఇయర్లోనే 6 days ముందు మా డాడీ చనిపోయారు ఎగ్జామ్స్కి. సో ఆ టైంలో కూడా నా అంబిషన్ ఎలా ఉందంటే నేను ఐ వాంట్ టు క్రాక్ దిస్ ఎగ్జామ్. అశోక్నగర్ షిఫ్ట్ అయ్యి మళ్ళీ వేరే అబ్బాయి రాసి పడేసిన టెస్ట్ సిరీస్ని ఆ చెత్త బుట్టని తీసుకొని నేను వాటిని రిఫర్ చేసి నేను చదువుకునేవాడిని. అంటే అఫోర్డబిలిటీ లేదు టెస్ట్ సిరీస్ తీసుకోవడానికి కూడా. నెక్స్ట్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు కూడా వాళ్ళ ప్రిపరేషన్కు టార్గెట్ ఐదర్ Group 2 ఆర్ Group 3 ఏదైనా ఫిక్స్ చేసుకొని చదివితే బెటర్ అంటారా? అన్నిటినీ అసలు సిలబస్ ఏముంది అది కొంచెం టేబుల్ ముందు ఎక్కడైనా అతకబెట్టి డైలీ సిలబస్ని చూస్తే అసలు మనం రైట్ డైరెక్షన్లో ఉన్నామా లేదా అది చూసుకొని. స్పెషల్గా Group 3కి వస్తే ఈ Group 3లో మనకున్న ఈ 3 papers మరి వీటి యొక్క ప్రిపరేషన్ విధానం ఎట్లా ఉంటే క్రాక్ చేయొచ్చు అనేది. నేను నాదైతే యూపీఎస్సీ బ్యాక్గ్రౌండ్ కాబట్టి నేషనల్ అన్ని అంటే సో మార్కెట్ మెటీరియల్ ఏంటంటే ఈజీ చేసి కొంచెం కంపైల్ చేసి ఇచ్చేస్తుంది కాబట్టి ఇలా. కాంపిటీషన్కి వచ్చిన అభ్యర్థి విజయంతో బయటికి వెళ్ళాలి అంటే దీనికి ప్రైమరీగా మీరు ఇచ్చే సలహా ఏమిటి? అంటే చాలామంది అనుకుంటారు నేను విలేజ్లో ఉన్నాను, లేకపోతే నాకు పెళ్ళి అయిపోయింది, నాకు లేకపోతే డబ్బులు లేవు, మా డాడీ పంపించట్లేదు, రెస్ట్రిక్షన్స్ అని చాలా పెడుతున్నారు. నా బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే నేను కరోనా టైంలో ఇంట్లో కూర్చొని పాక ఉండే చిన్నది పాక, వర్షం వచ్చినా కురుస్తుంది ఇట్లా పాక, పక్కనే నేను చేరేసుకొని చదివేటోడిని, ఇక్కడ కురిస్తే మళ్ళీ ఇక్కడ వేసుకొని చదివేటోడిని. మీకు దృఢమైన సంకల్పం ఉంటే ఎక్కడ ఉన్నా అది వచ్చేస్తుంది. జనరల్గా అంటే కామన్గా సొసైటీలో మనిషికి అంటే వ్యక్తి ఏదైనా ఆస్పిరెంట్కి జాబ్ లేకంటే ముందు జాబ్ వచ్చిన తర్వాత డిఫరెన్స్ అనేది మనం ఖచ్చితంగా చూస్తుంటాం. స్ట్రెస్, ఒత్తిడి, చాలా ప్యానిక్ ఉండేది. చాలా కొన్నిసార్లు నిద్రపోయేది అసలు. అంటే నాకు కూడా 1 ఎకరం ఉంటే బాగుండేది, నేను అమ్మేసి ఢిల్లీ వెళ్ళిపోయేటం. నిద్ర లేని రాత్రులు చాలా గడిపాయి. జనరల్గా మనం లాంగ్ టైం ప్రిపరేషన్లో ఉన్నప్పుడు ఏదో ఒక సందర్భంలో దీన్ని వదిలేసి వెళ్ళిపోతే అయిపోద్ది, ఇంకో దాంట్లోకి వెళ్ళిపోతే అయిపోతుంది, మెంటల్గా మన మీద ప్రెజర్ పడటం, ఇలాంటి సందర్భాలు చాలా జరుగుతుంది. చాలాసార్లు అనుకున్నాను పారిపోయి వెళ్ళిపోదాం, ఇది మన వల్ల కాదు, సో అఫోర్డబిలిటీ కదా యూపీఎస్సీ లేకపోతే Group 1 కానీ. నేను మా అమ్మగారికి ముందే చెప్పాను, బుజ్జమ్మ కొడుకు ఏదో రోజు కలెక్టర్ వస్తాడు, నువ్వు అదే మాట మీద నేను ఉంటాను, నువ్వు అదే అజ్యూమ్ చేసుకునే మైండ్లో.